హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నేను మీ ప్రీతం నిమ్మగడ్డ. మన ప్రపంచంలో ఆకుకూరల్లో ఎంతో మంచిది మేలైనది పాలకూర. ఎంతైనా తినొచ్చు. ఇది చలవ చేస్తుంది, తినేటప్పుడు కరకరలాడుతుంది, నిండా ఆరోగ్యకరం. దీనిలో ఫుల్గా యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఉంటాయి. పాలకూరలో ఎన్నో డిజైన్లు, ఎన్నో రంగులు, ఎన్నో ఫ్లేవర్లు ఉన్నాయి. పాలకూరను ఎక్కువగా సలాడ్లు, శాండ్విచ్లు, బర్గర్లు, ర్యాప్స్, సూప్స్లో వాడుతూ ఉంటారు. ఈ ఆకుకూర మన బాడీలో వేడిని తగ్గిస్తుంది, కీళ్ళ నొప్పులు, ఆస్టియోడైనియాని పోగొడుతుంది. బరువు తగ్గేందుకు ఇది సరైనది. బ్రెయిన్ చురుగ్గా అయ్యేలా చేస్తుంది, గుండెకు మేలు చేస్తుంది, క్యాన్సర్తో పోరాడుతుంది, టైప్ 2 డయాబెటీస్ తగ్గిస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను సరిచేస్తుంది, నిద్రలేమిని పోగొడుతుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, ఎముకల్ని బలంగా చేస్తుంది. ప్రెగ్నెన్సీ మహిళలకు పాలకూర చాలా మంచిది. పాలకూరలోని పొటాషియం కండరాలను బలపరుస్తుంది. ఇందులోని విటమిన్ ఏ చర్మాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం రక్త ప్రసరణను కూడా బాగు చేస్తుంది, ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది, చర్మం మెరిసేలా చేస్తుంది. పాలకూరలోని విటమిన్ కే చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పాలకూరలోని విటమిన్ కే జుట్టు రాలిపోవడాన్ని తగ్గిస్తుంది, బలంగా కూడా చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ముసలితనం త్వరగా రాకుండా చేస్తుంది. ఇందులోని ఫైబర్ మీ బాడీలో చెడు వ్యర్థాలని తరిమేస్తుంది. రక్తహీనతతో బాధపడే వారికి పాలకూర మేలు చేస్తుంది. నీరు తక్కువగా తాగే వారికి పాలకూర ప్రయోజనం కలిగిస్తుంది. పాలకూరను పొడి పేపర్ టవల్లో చుట్టి ఉంచితే ఎక్కువ కాలం వాడిపోకుండా కూడా ఉంటుంది. కానీ యాపిల్స్, పియర్స్, టమాటాలతో మాత్రం దాన్ని ఎప్పటికీ ఉండొద్దు. వాటి నుంచి వచ్చే గ్యాస్ వల్ల పాలకూర త్వరగా విడిలిపోతుంది. పాలకూరను కడిగిన తర్వాత త్వరగా పాడవుతుంది, కాబట్టి కడిగిన తర్వాత త్వరగా వండేసుకోవడం చాలా మంచిది. సో పాలకూరను ఎలా వాడాలో తెలుసుకున్నారు కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. Like and subscribe Eagle Health and Beauty.